మేము చేసే ఈ ప్రయత్నంలో తప్పులుంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒట్టు. ప్రామిస్. హాయ్ రారా. హాయ్. కూర్చో. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. అవునా? నీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఏం తెచ్చావు? టెట్టడోయ్. ఈ షర్ట్ ఎలా ఉంది? బాగుంది కదా? ఈ కలర్ నచ్చదని చాలాసార్లు చెప్పాను కదా. నీకు నచ్చలేదు హర్ష, కానీ నాకు నచ్చింది. చూడు ఎంత బాగుంది. ఈ షర్ట్ లో నువ్వు చాలా బాగుంటావు. వెళ్ళి వేసుకో. అసలు నాకు ఈ షర్ట్ నచ్చదు. నేను చెప్తున్నాను కదా నీకు చాలా బాగుంటుందని. వెళ్ళు వేసుకోనరా. నీకు నచ్చకపోయినా పర్లేదు, ఎందుకంటే చూసేది నేను కాబట్టి నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండాలి. వెళ్ళు వేసుకో. వెళ్ళు వెళ్ళు. హర్ష, చూసావా ఎంత బాగున్నావో? అన్కంఫర్టబుల్గా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? చూడు ఎంత బాగుందో. ఇక నుంచి నేను చెప్పినట్టుగానే ఇలానే డ్రెస్సింగ్ చేసుకోవాలి, సరేనా? సరే రా కూర్చో. ఈ షర్ట్లో నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. నీ మొహం, నీకేం తెలుసు? ఈ డ్రెస్ లో నువ్వు హీరోలా ఉన్నావు. నిజంగా ఈ షర్ట్ నాకు నచ్చలేదు. ఈ షర్ట్ లో నువ్వు చాలా బాగున్నావు అని చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా నీకు? ఇక మీదట నువ్వు ఇలాగే ఉండాలి, నేను చెప్పినట్టుగా. ఓకేనా? సరే. హర్ష, నేను నీకు అమ్మ ప్రేమనిస్తున్నాను కదా. హర్ష, హర్ష నిన్నే చెప్పు. నేను నీకు అమ్మ ప్రేమనిస్తున్నాను కదా. ఇస్తున్నావు. హర్ష, మనం ఇలా ఇంకెక్కువ రోజులు ఉండొద్దు. మన ప్రేమ విషయం మా ఇంట్లో చెప్పి మన పెళ్లి గురించి మా అమ్మ నాన్నల్ని ఒప్పిస్తాను, సరేనా? నేను నీకు ఫోన్ చేస్తాను, సరేనా? బాయ్. అసలు తను చూపించిన ప్రేమ అమ్మ ప్రేమేనా? మరి నాకెందుకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది? ఏం అర్థం కావట్లేదు. ఏంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు? మళ్ళీ ట్రై చేద్దాం. ఏమైంది? ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ఏమైంది అసలు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లే? ఏమై ఉంటుంది? 5 days అవుతుంది. ఏమైపోయాడు? మా ప్రేమ విషయం అమ్మ నాన్నలతో కూడా చెప్పేశాను. ఏమైపోయాడు? నాకేం అర్థం కావట్లేదే. నాకెందుకు టెన్షన్గా ఉంది. ఏమన్నా అయ్యి ఉంటుందా?
హర్ష, కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? మాట్లాడవేంటి హర్ష? హర్ష, నీతోనే మాట్లాడుతున్నాను, ఏదో ఒకటి చెప్పు. మా అమ్మ నాన్నలతో మన ప్రేమ విషయం చెప్దాం అనుకున్నాం కదా, వాళ్ళతో చెప్పి పెళ్లి కొప్పిద్దాం అనుకునే లోపు నువ్వు అసలు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది నీకు? నీకు నాకు ఎందుకు సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. మనం విడిపోదాం. రే, ఏమైందిరా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఏం కాలేదు. విడిపోవడం ఏంటి? విడిపోవడానిక నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది? ఏంటి మాటలు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, మనిద్దరం విడిపోవడమే కరెక్ట్. చిన్న పిల్లల్లా చూసుకున్నాను కదరా, అసలు నా వల్ల నీకు ప్రాబ్లం ఏంటి? నేనేమైనా తప్పు చేశానా? నువ్వు ఎక్స్ట్రావర్ట్వి, నేను ఇంట్రోవర్ట్ని. మనిద్దరం పెళ్లి చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. మనకు పెళ్ళి అయిన తర్వాత ఇవే స్ట్రగుల్స్ అప్పుడు కూడా ఫేస్ చేస్తే ఇద్దరి జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకే మనం విడిపోదాం. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? తల్లి లేని వాడికి తల్లి ప్రేమ చూపించడం నేను చేసిన తప్ప? నువ్వు చూపించే అతి ప్రేమ నాకు మెంటల్ తెప్పిస్తుంది. అసలు ఒక్కరోజు కూడా నాలా లేను. నువ్వు పరిచయం అవ్వకముందు నేను చాలా హ్యాపీగా ఉన్నా అనిపిస్తుంది. నువ్వు పరిచయం అయిన తర్వాత నువ్వు చూపించే అతి ప్రేమ వల్ల నన్ను నేను కోల్పోయాను. అందుకే మనం విడిపోదాం. నువ్వు చూపించే అతి ప్రేమకి చాలా బాధపడుతున్నాను. హర్ష, నా ప్రేమ నిన్ను బాధ పెట్టడం ఏంటి? నీకు అర్థం కావట్లేదు. నువ్వు చూపించేది ప్రేమ అనుకుంటున్నావా? అది నాకు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? నన్ను నేను కోల్పోతున్నాను. ఇబ్బంది ఏంటి హర్ష? ప్రేమ చూపించడం తప్ప? అది ప్రేమ కాదు, అధికారం చెలాయించడం అంటారు. హర్ష, అధికారం అంటే ఒక బిడ్డకి తల్లి చూపించే ప్రేమలోనే అధికారం చూపించాను, కానీ నువ్వు ఇంత ఇబ్బంది పడతావు అనుకోలేదు. నన్ను నేను మార్చుకుంటాను, నిన్నేమి ఇబ్బంది పెట్టను. వద్దులే, మనం ఇప్పుడే విడిపోదాం. ఏముంది, నీ లైఫ్ నువ్వు చూసుకో, నాకంటూ ఒక లైఫ్ ఉంటుంది, నేను చూసుకుంటాను. ప్లీజ్ హర్ష, నేను చెప్పేది విను, ఒక్కసారి ఆలోచించు. నేను నాలా ఉండలేకపోతున్నాను, నిజంగా నాలా ఉండలేకపోతున్నాను. నా ఉనికిని నేను కోల్పోతున్నాను. నువ్వు ప్రేమ అనుకుంటున్నావు, అది ప్రేమ కాదు, అది వేరు. అది నాకు కూడా అర్థం కావట్లేదు. అందుకే మనం విడిపోదాం ప్లీజ్. నిజంగా నేను వదిలేస్తే నువ్వు సంతోషంగా ఉంటావా? చాలా హ్యాపీగా ఉంటా. సరే హర్ష, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. అలాగే మనం విడిపోదాం. నువ్వు జాగ్రత్త, నీ హెల్త్ జాగ్రత్త, నువ్వు హ్యాపీగా ఉండు.